ఈరోజు నేను హైదరాబాద్ సాగర్ రోడ్లో నిర్వహిస్తున్న మహారుద్ర సహిత సహస్ర మహాచండీ యాగాన్ని దర్శించుకోవడానికి వచ్చాను. ఆ యజ్ఞానికి ఆరంభ సూచకంగా అగ్నిమథనం జరిగి ఇవాటి నుంచి 5 రోజుల కాలం పాటు దివ్యంగా సహస్ర రూప అమ్మవారు మామూలుగా సత్యచండీ చేయటమే కష్టం. అలాంటిది సహస్ర చండీ పారాయణ సహితంగా అమ్మవారిని అర్చించటం, యజ్ఞ రూపంలో దర్శించటం, అందులో మాఘమాసం కావటం, ఇవన్నీ కూడాను భాగ్యనగరంలో ఒక అద్భుతమైనటువంటి భాగ్య సన్నివేశం. మొట్టమొదటగా మా దగ్గర వచ్చారు వారు. ఇలాగ సంకల్పం చేస్తున్నాము అని వారు చెప్పగానే, యాగం అనేటువంటిది ఎప్పుడూ దేశానికి పరమాత్మను నిరూపించేటువంటి ఒక వైదిక క్రియ చేస్తూ ఉండాలి, ఆపటానికి వీల్లేదు. ఇది వేద అనుచానంగా పరంపరగా మనకు అనాది నుంచి వస్తున్నటువంటి ఆచారం. కలియుగంలో, కలహప్రదమైనటువంటి యుగంలో పరస్పర స్పర్ధ వలన అనేక కర్మల యందు మనం సంశయభావంతో ఉంటూ ఉన్నాం. ఇవి నిజమా కాదా, వీటి వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా, ఇవి చేస్తే మనకేమైనా ఉపయోగపడుతుందా? అటువంటి కాలంలో యజ్ఞయాగాదుల ద్వారా భగవంతుని నిరూపించవలసినటువంటి బాధ్యత లోకంలో ఎవరి మీద ఉన్నది అంటే అది బ్రాహ్మణుల మీద మాత్రమే ఉన్నది. ఎందుకంటే మిగిలిన వారందరూ కూడా అది చూసిన తర్వాత వచ్చేటువంటి ఏ దైవిక భావన ఉన్నదో ఆ భావన ద్వారా లోకంలో ధర్మాన్ని కొనసాగించేటువంటి బాధ్యత ప్రజల మీద ఉన్నది. కానీ దైవాన్ని నిరూపించవలసినటువంటి బాధ్యత పూర్తిగా అది బ్రాహ్మణ్యం మీదనే ఉన్నది. ఆ మాట మనం సభాముఖంగా ఎందుకు అనుకుంటున్నాము అంటే, దేవత మంత్రాధీనంతో దైవతం. దేవత ఎప్పుడు కూడా మంత్రాధీనమై ఉన్నారు. ఆ మంత్రము అక్షరస్వరూపమై ఉన్నది, అక్షరము స్వరబద్ధమై ఉన్నది. అందుకే వేదమంత్రోచ్చారణ ఎప్పుడు కూడా అక్షరానికంటే కూడా స్వర ప్రాధాన్యంగా నడిచేటువంటి ఒక బ్రహ్మపదం. అందులో మనం కర్మను చూడొచ్చు, బ్రహ్మతత్వాన్ని కూడా చూడొచ్చు. అందుకే ధర్మ అర్థ కామ్య మోక్షములు అనేటువంటి పురుషార్థములకు ఏదైనా స్థానం ఉన్నది అంటే అది వైదిక మార్గమే. ఆ వైదిక మార్గం ద్వారా మనము అనేక విషయాలు, అనేక విధానాలు, సంప్రదాయాలు, ఆచారాలు, ఈ యొక్క దేహాన్ని మోక్ష మార్గం వరకు తీసుకువెళ్ళేటువంటి సాధనంలో వేద మార్గానికంటే అతిరిక్తమైనటువంటి ఇంకొక మార్గము లేదు అనేటువంటి విషయాన్ని యజ్ఞం ద్వారా మాత్రమే మనము గుర్తించగలుగుతాం. ఎందుకంటే ఉపన్యాసం ద్వారా మనం ఎన్ని విన్నప్పటికీ కూడా కర్మ లేనిది మనకు బ్రహ్మ జిజ్ఞాస పుట్టేటువంటి అవకాశం లేదు కనుక అథాతో ధర్మ జిజ్ఞాస, అథాతో బ్రహ్మ జిజ్ఞాస. శ్రీశంకర భగవత్ పూజ్యపాదేభ్యో నమః. ఆవాహయామి పురుష